నమస్కారం అండి. నరసాపురం నియోజకవర్గం మాజీ నరసాపురం మండల సర్పంచుడు సాంబరావు గౌరవాధ్యక్షుడిని. నా పేరు కూనపరెడ్డి వీర వెంకట విజయరంగారావు. ప్రస్తుతం ఈవేళ గతంలో నేను జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా కూడా తెలుగుదేశం పార్టీలో గతంలో చేశాను. దాని గత సంవత్సరం క్రితం తెలుగుదేశం పార్టీ విధానాలు బాగోక నేను రాజీనామా చేయడం జరిగింది. మరలా ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశాలతో మంచి అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని నాకు ఆలోచనతోటి మరి వామపక్షాలు సిపిఎం సిపిఐ అలాంటి పార్టీలు అందరితో కూడా కలిసి మరి ఈవేళ మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. కానీ గతంలో 1983లో ఎన్టీ రామారావు గారు మరి ఆనాడు అవినీతిని పెరిగిపోయింది. అవినీతిని మధ్య నుంచి ఒక పారదోలాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెట్టారు ఎన్టీ రామారావు గారు. అదే స్ఫూర్తి ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ప్రజలందరూ కూడా ఆ రోజున 83లో తెలుగుదేశం పార్టీని ఎలాగైతే గెలిపించుకున్నారో అదేవిధంగా మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని గెలిపించాలని అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా మరి ప్రజానీకం అంతా మరి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో మరి ఉన్నారో. అలాగే ఈవేళ నరసాపురం నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేటు మరి పిసరమైన కమ్యూనిటీ నుంచి మరి బొమ్మిడి నాయకుడి గారికి ఇవ్వటం చాలా సంతోషపడుతున్నాం. మరి ఇటువంటి మరి ఒక గుర్తింపు నాయకుడు అనే వ్యక్తి మరి తెలుగుదేశం పార్టీలో కూడా గతంలో ఎంతో కష్టపడి పనిచేశాడు. కానీ గుర్తింపు లేదు. ఈవేళ పిసరమైన కమ్యూనిటీలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా నరసాపురం నియోజకవర్గం నుంచి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఇక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అన్నగారు మరి ఈవేళ నాగేంద్రబాబు గారికి నరసాపురం పార్లమెంట్ కూడా ఖాయమైంది. మరి అదే కాకుండా మరి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా 15 సీట్లు గతంలో తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఈ 15 సీట్లు కూడా జనసేన పార్టీకి ఈ 15 ఏకతాటిగా వస్తాయని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి అందరూ కూడా జనసేన పార్టీకి మొత్తం అందరూ కూడా సహకరించాలని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని దానికోసం అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ప్రవీణ్ నాయుడు నరసాపురం పాలకొల్లు నియోజకవర్గాల్లో గత 2014 నుంచి కూడా జనసేన పార్టీలో తిరగటం జరిగింది. కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు యావత్ ఏదైతే మన పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని చోట్ల కూడా జనసేన పార్టీ పూర్తి స్థాయిలో మంచి మెజార్టీతో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు గెలిచే విధంగా ఇవాళ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త రక రాజకీయ వ్యవస్థ కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా సామాన్య ప్రజలందరికీ కూడా రాజకీయం అందుబాటులో ఉండాలనే ఒక మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేసుకుంటే దాని ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సామాన్య ప్రజలందరూ కూడా న్యాయం జరుగుతుందనే ఆలోచనతో ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచన చేయడం జరిగింది. ఇవాళ మన నరసాపురం నియోజకవర్గంలో ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి చెందిన నాయకర్ గారికి ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మేము నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో తిరుగుతుంటే ఖచ్చితంగా బొమ్మిడి నాయకర్ గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళ ప్రజలందరూ కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. నాయకర్ గారు గత కొన్ని సంవత్సరాలుగా నాయకర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను రాజకీయాల్లోకి రాకముందే వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు నాకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించండి, మీ ఇంట్లో ఒక వ్యక్తిగా మీకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా నేను అన్నీ చూసుకుంటానని చెప్పేసి అని నాయకర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా నాయకర్ గారిని మిమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా అదే ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు బ్రదర్ నాగబాబు ఉన్నారో ఆయన ఎంపీ అభ్యర్థిగా ఇవాళ నరసాపురంలో పోటీ చేయడం జరుగుతుంది. ఇవాళ నాగబాబు గారు కూడా మంచి మెజార్టీతో ఎంపీ అభ్యర్థిగా గెలుస్తారని చెప్పేసి అని ఆశిస్తున్నాం. అదేవిధంగా మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రపంచంలో ఏ రాజకీయ వ్యక్తికి లేనటువంటి ఒక జనాకర్షణ కానీ మంచి ఆలోచన విధానం కానీ మంచి సంకల్పం కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మన భీమవరం నుంచి పోటీ చేయడం ద్వారా ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు ఏదైతే నరసాపురం పాలకొల్లు భీమవరం ఉండి ఏదైతే మనకి ఈ జిల్లాలో ఉన్న అన్ని సీట్లు కూడా పవన్ కళ్యాణ్ గారు భీమవరాన్ని పోటీ చేయడం ద్వారా మంచి అవకాశాలు వస్తాయి. ప్రజల్లో మంచి చైతన్యం వచ్చి ఏదైతే మన 15 అసెంబ్లీలు ఉన్నాయో మన జిల్లాలో 15 అసెంబ్లీలతో పాటుగా
2 అసెంబ్లీ సీట్లు కూడా గెలవడం ఖచ్చితంగా ఖాయమని చెప్పేసి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 102, 103 సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు జనసేన పార్టీకి. ఏదైతే సిపిఎం, సిపిఐ, వామపక్షాలు, బీఎస్పీ, జనసేన కలిసి వాళ్ళ పోటీ చేయడం జరుగుతుంది 175 నియోజకవర్గాల్లోని. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మంచి ఆలోచనతో జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. బర్రే. నమస్కారం అండి, నా పేరు గ్రంథినాని, జనసేన పార్టీ నియోజకవర్గ సభ్యుడిని. ఈరోజు జనసేన పార్టీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్థాపించాక చాలామంది ప్రతిపక్షాలు ఫస్ట్గా దాడి చేసింది ఇది పిల్లల పార్టీ అన్నారు. పిల్లలు ఏంటంటే 18 ఏళ్ళ నిండిన పిల్లల వాళ్ళకి ఓటు హక్కు ఉంది. ఓటు హక్కు ఉన్న వాళ్ళల్లో పౌరులు, ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఐఏఎస్ అవుతారు. 18 ఏళ్ళు నిండాక ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్లు అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్క యువకుడు ఏమంటున్నారంటే ఫస్ట్ ఓటు జనసేనగా అంటున్నారు. నా మొట్టమొదటి ఓటు జనసేనకి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఈ మార్పు ఇక్కడితోనే మొదలవుతుంది. యువతరం అందరూ మార్పు కోరుకుంటున్నారు. అంటే పెద్దలు కూడా ఆలోచించారు. ఇప్పుడు పెద్దలు కూడా జాయిన్ అవుతున్నారు వాళ్ళతో పాటు. మార్పు ఖచ్చితంగా వస్తుందండి. ఈ రాష్ట్రంలో రాబోయే పార్టీ జనసేన పార్టీ. ఖచ్చితంగా జనసేన పార్టీ విజయం సాధించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అవుతారని కోరుకుంటున్నాను. అలాగే మన బొమ్మిడి నాయకర్ గారు ఇక్కడ నిలబెట్టడం జరిగింది నర్సాపురం నియోజకవర్గం నుంచి. ఆయన మంచి అభ్యర్థి. ఎందుకంటే ఆయన రాజకీయాలు రాకముందు నుంచే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలాగో బొమ్మిడి నాయకర్ గారు కూడా అలాగే, ఆయన మనసు కూడా అలాంటిదే. ఎందుకంటే సేవ చేయాలి, జనంలో ఉండాలి. డబ్బు శాశ్వతం కాదు. సేవ చేయడం ద్వారా జనంలోకి వెళ్ళాలి, జనానికి మంచి చేయాలని కోరుకున్నది ఆయనకు కూడా. అది గుర్తించి పవన్ కళ్యాణ్ గారు నాయకర్ గారు సీట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎంపీ సీటు కూడా కొణిదెల నాగబాబు గారికి ఇవ్వడం జరిగింది. అది కూడా మేము అందరం కలిసి ఖచ్చితంగా నాగబాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి కోరుకుంటున్నాం. జై జనసేన, జై జై జనసేన. నర్సాపురం నియోజకవర్గంలో బొమ్మిడి నాయకర్ గారికి జనసేన టికెట్ కేటాయించడం అనేది చాలా హర్షించదగిన విషయం. అది సరైన నాయకుడికి టికెట్ ఇచ్చారని మనం భావిస్తున్నాం. మొత్తం గ్రామ ప్రజలంతా కూడా, గ్రామం కానివ్వండి, టౌన్ కానివ్వండి, మండలాలు కానివ్వండి, అన్ని చోట్ల కూడా ప్రతి గ్రామం నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ నాయకర్ గారు 25,000 పైబడి మెజార్టీతో ఎక్కడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మరి ఇంకా ఎలక్షన్ దగ్గరకు వచ్చి కూడా ఇంకా మెజార్టీ పెరగచ్చు. ఈయనకి టికెట్ ఇవ్వాల్సిన మొత్తం అంతా కూడా అన్ని పార్టీలు కూడా, ఆ పార్టీ ఏమనండి, ఈ పార్టీ ఏమన్నా, తెలుగుదేశం కానీ ఉన్నట్టు వైఎస్ఆర్ పార్టీ ఏమన్నా, అందరూ కూడా ఈ పార్టీలకు వలసలో బ్రహ్మాండమైన వచ్చేస్తున్నారు. అనేక మంది జనం ఇవాళ రేపట్లో మొత్తం అంతా వచ్చి ఈ పార్టీలో జాయిన్ అయిపోవడానికి నాయకర్ మీద అభిమానం అనేవ్వండి, మన పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం అనేవ్వండి, మొత్తం అందరూ కూడా జాయిన్ అయిపోయి ఈ జనసేన పార్టీకి అధిక మెజార్టీ సాధించడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కార్యకర్త కూడా కంకణం కట్టుకుని మొత్తం కృషి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నరసాపురంలో ఈ పవన్ కళ్యాణ్ గారు మన నాయకత్వంలో మన నాయకర్ గారు భారీ మెజార్టీ ఖాయం. అలాగే పార్లమెంటు కూడా నాగబాబుని కేటాయించింది కూడా చాలా ఆశాదాయకం. అంత జనం అంతా కూడా ఎప్పుడెప్పుడు ఈ ఎలక్షన్ వస్తే ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి, అలాగే నాగబాబు గారికి ఓటేసి, అలాగే మన నాయకర్ గారికి ఓటేసి వాళ్ళ మీద అభిమానాన్ని చాటుకోవడానికి అంత సిద్ధంగా ఉన్నారండి. మనం అంతా కూడా కష్టపడి పనిచేసి ఈ నాగబాబు గారిని ఎంపీగాను, మన నాయకర్ గారిని ఎమ్మెల్యేగా నెగ్గించుకోవడంతో పాటు భీమవరంలో కూడా మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో రాబోయేది, మార్పు తీసుకొచ్చేది జనసేన పార్టీ. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ నర్సాపురం నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ప్రకటించబడిన బొమ్మిడి నాయకర్ గారికి హృదయపూర్వక అభినందనలు అండి. జనసేన పార్టీ అంటే ఏదో కాపుల పార్టీ అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు చాలా పార్టీలు. అయితే ఈ సీటుతో అది అతీతంగా మీకు అర్థం కావాలి. బీసీ వర్గాన్ని, సామాజిక వర్గాలను అన్నింటిని కవర్ చేసుకుని సీట్లు ఇచ్చే విధానంలో ముఖ్యంగా గమనించాలి. ఎదుటి పార్టీలు ఏదో కులానికి సంబంధించిన పార్టీ కింద చూపిద్దామని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవన్నీ కాకుండా ఇవాళ సామాజిక వర్గాలకు ప్రతి వర్గాన్ని గుర్తించి సీట్లు ఇచ్చారన్నది ఈ విషయంతో క్లియర్గా ఉంది. అదే రకంగా మా బీసీల నుంచి, బీసీ నాయకుడిగా మా బీసీల నుంచి అండదండలు అన్నీ ఉంటాయి. జనసేన పార్టీకి బొమ్మిడి నాయకర్ గారిని అధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత మాకు ఉంది, చేస్తామండి. సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ ఖచ్చితంగా మేము కూడా అనుకుండే ఖచ్చితంగా జనసేన పార్టీకి విజయం సాధించేలాగా ప్రయత్నం చేస్తాం, కృషి చేస్తాం. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జనసేన పార్టీ ఒక కులానికి సంబంధించింది కాదని, మతాలకి అతీతంగా, కులాలకు అతీతంగా
స్టార్ట్ అయిన పార్టీ అని ఈ సందర్భంగా తెలిస్తే చాలా పార్టీలకు మంచిదండి. ఇది గుర్తించవలసిన అవసరం చాలా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఒకటి అండి, నర్సాపురం నియోజకవర్గం సంబంధించినటువంటి వ్యక్తిని, జనసేన కార్యకర్తని. ఎట్టి పరిస్థితుల్లోని ఇక నర్సాపురంలో బొమ్మడి నాయకర్ గారిని ఎమ్మెల్యేగా చేసి బలపరిచి ఎట్టి పరిస్థితుల్లోని నర్సాపురం నుంచి బొమ్మడి నాయకర్ గారిని సీటు గెలిచి జనసేన పార్టీ శ్రీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లోని ముఖ్యమంత్రిగా చేస్తాం. అందులో మాత్రం ఏ డౌటు లేదు. ఎట్టి పరిస్థితుల్లోని శ్రీ బీసీ వర్గానికి చెందిన బొమ్మడి నాయకర్ గారికి సీట్ ఇవ్వడం ఇక్కడ అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు, చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి జనాల్లో ఎప్పటి నుంచో కొన్ని దశాబ్ద కాలం నుంచి ఆయన నరసాపురం గ్రామానికి చాలా సుపరిచితుడు అతను. ఎట్టి పరిస్థితుల్లోని బొమ్మడి నాయకర్ గారి నాయకత్వాన్ని మేము బలపరిచి నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించి నరసాపురం తరపున శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇస్తాం. ఎమ్మెల్యే గెలిపించి ఎట్టి పరిస్థితుల్లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన నామినేషన్ అభ్యర్థిగా నిలబడడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన కూడా మేము అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకుని ఈ జిల్లాలోనే అత్యధిక సీట్లు గెలిపించుకుని జనసేన తరపున అన్ని జిల్లాల 13 జిల్లాల కన్నా ఎక్కువ ఈ జిల్లా నుంచి సీట్లు ఇవ్వడానికి, ఎందుకంటే ఆయనది ఈ జిల్లా సొంత జిల్లా, ఎందుకంటే ఈ సొంత జిల్లాలో కాబట్టి ఆయనకి అన్ని సీట్ల కన్నా ఈ వెస్ట్ గోదావరి నుంచి ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పేసి మేము జనసేన కార్యకర్తగా దృఢ సంకల్పంతో పనిచేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోని అన్ని విధాలుగానే ఇది జనసేన పార్టీకి ఒక ఊపందుకుంది. అదేవిధంగా నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ కొనిదెల నాగబాబు గారు పోటీ చేయడం ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఈ పార్లమెంట్ సభలో ఒక అసెంబ్లీకే కాకుండా ఎంపీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలకు ఎన్నో విషయాల్లో మనకి ప్రభుత్వం నుంచి పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా మనం పోటీ చేయాలి. దాని నుంచి పోరాడాలంటే మన నుంచి ఒక సమర్థమైన నాయకత్వం కావాలి. అది శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీ కొనిదెల నాగబాబు గారి నుంచి అది నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా వేయడం చాలా ఆశ్చర్యం. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.